హలో ఫ్రెండ్స్, మనం శ్రీదేవి భాగవతం తృతీయ స్కందంలో భాగంగా రామకథను దేవి పూజ మహిమ గురించి తెలుసుకుందాం. సరయూ తీరాన అయోధ్య రాజధానిగా కోశల రాజ్యమును సూర్యవంశీయుడు దశరథుడనే పేరు గల సత్యవ్రతుడు పరిపాలన చేస్తూ ఉండేవాడు. అతనికి కౌశల్య, కైకేయి, సుమిత్ర అని ముగ్గురు భార్యలు. పుత్ర సంతతికై ఆ రాజు పుత్రకామేష్టిని చేసిన ఫలితముగా కౌశల్యయందు రాముడు, కైకేయియందు భరతుడు, సుమిత్రయందు లక్ష్మణ శత్రుఘ్నులు కలిగారు. ఆ నలుగురు వేదాంగాలు ధనుర్వేదం అభ్యసించిన ఘనులు. రాముడు 16 ఏళ్ల ప్రాయమున విశ్వామిత్రుని యాగరక్షణకై లక్ష్మణునితో సహా వెళ్ళి తాటక, సుబాహుడు అనే రాక్షసులను తెగటార్చి మారీచుని సముద్రంలో పడేటట్టు పడగొట్టి యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి చేయించారు. మిథిలాధిపతి జనకుని చాటింపు విని విశ్వామిత్రుడితో సీతా స్వయంవరానికి వెళ్తూ రాముడు దారిలో అహల్య శాప విమోచనం చేసి మిథిలకు వెళ్ళి శివధనుర్భంగం చేసి సీతను చేపట్టాడు. జనకుడు దశరథును రప్పించి ఊర్మిళను లక్ష్మణుకు, భరత శత్రుఘ్నులకు తన తమ్ముని కూతుళ్ళు మాండవి, శృతకీర్తులను ఇచ్చి వైభవంగా వివాహ మహోత్సవం చేశారు. ఇక్కడ మన జనక మహారాజు యొక్క తమ్ముడు కుశధ్వజుడు. దశరథుడు రామునికి పట్టాభిషేకం చేయడానికి సంకల్పించగా తెలిసి కైకేయి మునిపెన్నడో కోరిన 2 వరాలు ఇప్పుడు కావాలని, ఒక వరము రామునకు అరణ్యవాసం, 2వ వరం తన కొడుకు భరతునకు పట్టాభిషేకం చేయాలని ఆయన్ను నిర్బంధించింది. రాముడు సీతా లక్ష్మణులతో అరణ్యాలకు వెళ్ళిపోయాడు. రామవియోగం భరించలేక దశరథుడు మరణించాడు. ఆ దుర్వార్త తాతగారింటి ఉన్న భరత శత్రుఘ్నులు విని అయోధ్యకు వచ్చి తండ్రికి పారలౌకిక క్రియలు నెరవేర్చారు. తదుపరి అడవికి వెళ్ళి రాముణ్ణి రమ్మన్నారు భరతుడు. అరణ్యవాసం 14 ఏళ్ళు పూర్తి అయ్యాక కానీ ఈ లోపులు రాముడు రానని అనగా భరతుడు అన్న పాదుకులను తెచ్చి అయోధ్యకు దగ్గరగా ఉన్న నంది గ్రామములో ఉంచి ఆ పాదుకుల పేరు మీద దొరతనం చేస్తూ ఉన్నాడు. అడవిలో రాముడు శూర్పణఖ అనే రాక్షసుని తమ్మునిచే విరూపను చేయించగా ఆమె దండకారంలో ఉన్న కరుణుతో ఏడుస్తూ తన బాధ చెప్పింది. కరుడు 14,000 మంది రాక్షసులతో రాముని ఎదిరించి రామ బాణాగ్నికి ససైన్యంగా దగ్ధమయ్యాడు. శూర్పణఖ సరాసరి లంకకు వెళ్ళి తన అన్నయ్య అయిన రావణుడికి తన దుఃఖము, కరాదుల చావు, సీతా సౌందర్యాలు మొదలైనవన్నీ చెప్పింది. రావణుడు వెంటనే అడవికి వచ్చి మారీచుని పసిడి లేడిగా రామాశ్రమానికి పంపి తాను సన్యాసి వేషంతో పర్ణశాలకు దగ్గరగా ఉన్నాడు. ఆ లేడిని పట్టి తెమ్మని సీత రాముణ్ణి ప్రోత్సహించగా రాముడు తమ్ముని సీతకు కాపలాగా ఉంచి లేడి వెంట వెళ్ళాడు. అది చాలా దూరం పోయి రామబాణానికి గురయ్యి హా లక్ష్మణ అని అరుస్తూ చచ్చింది. ఆ అరుపు విని సీత, మీ అన్నకు ఆపద కలిగినట్టుంది, నిన్ను పిలుస్తున్నాడు, త్వరగా వెళ్ళు అని లక్ష్మణ్ని తొందరపెట్టింది. ఈ 7 లోకాల్లో ఎత్తి వచ్చిన మా అన్నకు ఆపద రాదు, భయపడవద్దు తల్లి, అది రాక్షస మాయ అని లక్ష్మణుడు అనగా సీత కోపించి, కీడు మూడితే నన్ను వశపరుచుకోవాలని చూస్తున్నావా దుర్మార్గుడా అని అరిచింది. ఆ మాటకు లక్ష్మణుడు కోపించి, ఏ పాపం ఎరగని నన్ను ఇలాగ దూషిస్తున్నావు, దీనికి తగిన ఫలితం అనుభవించు అని వెళ్ళిపోయాడు. రావణుడు సీతను సమీపించి, నేను సర్వభోగాలు కలిగిస్తాను, దిక్కులేని మానవుడు రాముడేమి చేస్తాడు, నాతో రా అని బెదిరించి నిజరూపం చూపించాడు. ఆ భయంకర రూపం చూసి సీత భయపడి మూర్ఛపోయింది.
వెంటనే రావణుడు సీతను ఎత్తుకొని రథంపై కూర్చుండబెట్టుకొని ఆకాశాన పోతూ ఎదిరించిన జటాయు అనే పక్షిరాజును కత్తితో పడగొట్టి లంకకు వెళ్ళిపోయాడు. మాయిలేడుని కొట్టి అది రాక్షస మాయగా గ్రహించి వెనుదిరిగి వడివడిగా వస్తూ రాముడు దారిలో లక్ష్మణ్ను చూసి, మీ వదినను ఒంటరిగా విడిచి ఎందుకు వస్తున్నావు అని చికాకుగా అడిగాడు. లక్ష్మణుడు సీత మాటలు చెప్పాడు. ఇద్దరూ పర్ణశాలకు వచ్చారు. ఏముంది, శూన్యం. విచారిస్తూ సీతను వెతుకుతూ పోతున్నారు. కొన ఊపిరితో ఉన్న జటాయు సీతను రావణుడు ఎత్తుకుపోయిన సమాచారం చెప్పి ప్రాణం విడిచింది. రాముడు ఆ పక్షికి ఉత్తమ పదప్రాప్తిని కలిగించి ముందుకు సాగాడు. అన్నదమ్ములిద్దరూ ఋష్యముఖానికి చేరి అక్కడ అన్నచే బహిష్కృతుడై 4 మంత్రులతో ఉన్న సుగ్రీవునితో స్నేహం చేసుకున్నారు రాముడు. వాళ్ళని చంపి సుగ్రీవునికి వానరాజాధిపత్యం ఇచ్చారు. అంతలో వర్షాకాలం వచ్చింది. ఇది పోయి శరత్కాలం రాగానే అనువుగా ఉంటుంది. వానరులకు దశ దిశలా పంపి సీత ఉనికి తెలుసుకుంటాను అని సుగ్రీవుడు విస్మయంగా చెప్పారు. కానీ రాముడు చిత్తాభావ సంతాపానికి చిత్తం మరిగి చేతకాని వాడిలాగా విచారిస్తూ, తమ్ముడు, సూర్యవంశానికి మాయన మచ్చ తెచ్చిన అసమర్థుడును, అభాగ్యుడును, అవివేకిని పుట్టాను. భార్యనెత్తుకుపోయిన పగవాన్ని చావుగొట్టి ఇల్లాలను తెచ్చుకోలేక ఇలాగ కొండలను, కోనలను, కోతులను, గోతులను ఆశ్రయించి ఉంటున్నాను అని అన్నాడు. లక్ష్మణుడు ఓదార్చి, అన్న, సుఖదుఖాలు చక్రనేమి క్రమంగా తిరుగుతూ ఉంటాయి, నీకు తెలియదు కాదు, కొంచెం ఓర్చుకో. శరదృతువు రాగానే సుగ్రీవుడు వానలు పంపి మా వదిన జాడను తెలుసుకుంటాడు. ఆ పైన నేను చూసుకుంటాను. నువ్వు కాలు కదపకుండా ఇక్కడే ఉండు. రావణుడి సమాచారం ఏమిటో అంతు చూసి నీ భార్యను భద్రంగా తోడిచ్చి నీకు అప్పగించుతాను అని అన్నాడు. అంతలో తత్వ విశారదుడు నారదుడు వచ్చి రాముణ్ణి ఓదార్చుతూ, రామా, విచారించకు. నువ్వు అవతరించినది రావణ సంహారానికే. సీత తొలి జన్మలో ఒక మునికన్య. ఆమె తపస్సు చేస్తూ ఉండగా రావణుడు వెళ్ళి బలాత్కరించబోగా ఆ యోగిని కోపించి, దుష్టుడా, నీ చావు కోసం అవతరిస్తాను భూమి నుంచి అని తిట్టి అగ్నిలో పడి తను త్యాగం చేసి సీతగా భూమి మందు ఆవిర్భవించింది. జనకునింట పెరిగింది. వాడు సామాన్యుడు కాడు, పరమశైవుడు. వాణ్ణి చంపడానికి శివశక్తి సహాయం అవసరం. దానికి ఒక ఉపాయం చెప్తాను విను. ఈ వస్తున్న శరదృతువులో శుక్ల ప్రతిపత్తులో ఆరంభించి 9 దినాలు దేవీ పూజ చేస్తివా, రావణ్ణి జయించడానికి దేవి నీకు సమృద్ధిగా శక్తిని ప్రసాదిస్తుంది. దేవి పూజ చేసి శివుడు త్రిపురములను, ఇంద్రుడు వృత్రుణ్ణి, హరి మధుకైటబులను చంపగలిగారు అని ఆ దేవి నవరాత్ర విధానం చెప్పి నారద మహర్షి వెళ్ళిపోయారు. వర్షాలు పోయాయి. సుగ్రీవుడికి లోపల దేవి పూజకు నారద మహర్షి చెప్పిన ప్రకారం పూజా సామాగ్రి సమకూర్చవలసిందిగా చెప్పారు రాముడు. శుక్ల ప్రతిపత్తి నాడు వనమునందున్న మునుల సహాయంతో సలక్షణముగా శ్రీదేవి నవరాత్రి పూజ ఆరంభించి హోమాధికతంతో చక్కగా పూర్తి చేశారు. అష్టమి నాటి రాత్రి సింహవాహిని అయి జగజ్జనని దర్శనమిచ్చి, రామ, నువ్వు ఎవరో కాదు, స్వయంగా అవతారమెత్తిన హరివి నీవే. రావణ కుంభకర్ణాదులను సంహరించడానికే ఇనవంశాన అవతరించావు. దిగ్విజయోస్తు అని అదృశ్యురాలయ్యింది. తర్వాత రాముడు సుగ్రీవ సహాయుడై దశమి నాడు లంకపైకి దండెత్తి సముద్రంపై సేతు కట్టి లంకకు చేరి రావణుని పుత్ర మిత్రాదులతో సహా హతమార్చాడు. విభీషణ్ణి లంకాధిపతిని చేశాడు. సీతా సమేతుడై అయోధ్యకు వచ్చి రాజ్యాభిషేకం చేసుకొని మహారాజే ప్రజారంజకంగా నేలాడు. ఇది మనకి శ్రీదేవి భాగవతం
తృతీయ స్కందంలో భాగంగా రామకథ, అదేవిధంగా శ్రీదేవి నవరాత్ర పూజ యొక్క మహిమ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.